ముత్యాలు గుణగంటి ముత్యాలని రాజపేట తండా మరిగూడ మండలము నల్లగొండ జిల్లా ఈ ఎప్పటి నుంచో పూర్వం నుంచి పోతున్న డొంకని ఈరోజు ఆఫ్ చేసి పోకుండా దాన్ని పాల్వాయి భాస్కర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి వాళ్ళు బంద్ చేసిర్రు. ఇది మా తాతల తండ్రుల నాటి నుంచి పోయిన డొంక, ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో పూర్వం నుంచి 100 సంవత్సరాలు అయిందో ఎన్ని సంవత్సరాలు అయిందో ఇది ఒకటి నడుస్తుంది. అప్పటి నుంచి నడిచే డొంకనే ఈరోజు ఆఫ్ చేసిర్రు. మాకు పోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని వర్గాల భూములు ఉన్నాయి. అందరికీ పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మాకు ఈ డొంకని క్లియర్ చేయాలి, పోవడానికి రావడానికి. ఇట్లా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం సార్. మాది రాజపేట తండ నివాసి, నేను మరిగూడ మండల్ రాజపేట తండ సార్. ఒట్టిపల్లి రెవెన్యూలో మా భూమి ల్యాండ్ ఉంది సార్. అయితే మేము లమ్మడోళ్ళము ప్లస్ బీసీ ఎస్సీ ఇంకా అగ్ర కులాలు అన్నీ సార్. అయితే మాకు ఇక్కడ పాల వెంకటరెడ్డి ప్లస్ ఆయన పేరు ప్రవీణ్ రెడ్డి, పాల్వాయి ప్రవీణ్ రెడ్డి సార్. మాకు అక్కడి నుంచి ఇట్లా పోయేటందుకు డొంక లేకుండా చేసారు సార్. దయ ఉంచి మాకు ఈడంగా పోయేటట్టు దారి చూపించండి. నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి, మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి నమస్కరించి చెప్పడం ఏమైంది, మర్రిగూడ మండలంలోని ఒట్టిపల్లి రెవెన్యూ, ఒట్టిపల్లి గ్రామ పంచాయతీ, రాజపేట పరిధిలో ఉన్నటువంటి మా వ్యవసాయ భూములు ఘాట్ డొంక అనే ఒక డొంక ఉండడం జరిగింది. మా తాతలు తండ్రుల పూర్వం నుంచి ఈ డొంక యథావిధిగా నడకదారిగా కొనసాగుతుంది. ఇప్పుడు ఘాట్ డొంక పెట్రోల్ బంకు మొదలుకొని 316 సర్వీ నెంబర్ దాకా ఈ ఘాట్ డొంక ఉండడం జరుగుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్లు పూనుకొని కల్లు వెంకటరెడ్డి సన్ ఆఫ్ విష్ణువర్ధన్ రెడ్డి వీరు ముందర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ముందర ఉన్నటువంటి మా డొంక ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించడం జరిగింది. ఆ ఆక్రమించిన దాని వెనక సైడే పాల్వాయి ప్రవీణ్ రెడ్డి సన్ ఆఫ్ జగత్ రెడ్డి వీరు డొంక ఉందని చెప్పి మాకు మత్తుని చల్లి మమ్మల్ని అమాయకంగా వాడుకోవడం జరుగుతుంది, బెదిరింపడం జరుగుతుంది. అదేవిధంగా మేము రైతులము హార్వెస్టర్ పోవాలన్నా, వ్యవసాయం సంబంధించినటువంటి ట్రాక్టర్లు పోవాలన్నా, కూలీ రైతులు రావాలన్నా మాకు ఇబ్బంది జరుగుతుంది. జగత్ రెడ్డి మరియు ప్రవీణ్ రెడ్డి గారు వీరు ఏమంటారంటే, మేము ఆల్రెడీ 20 ఫీట్ల బాట 20 ఏళ్ల కిందనే వదిలిపెట్టినా అని మాకు కథ చెప్పి మమ్మల్ని మోసం చేసి 20 ఫీట్ల జాగా ఎవరికిచ్చి వెంచర్ నువ్వు చేసినావు, నీ వెంచర్ డెవలప్మెంట్ కొరకు నువ్వు ఈరోజు మా రైతులను పిచ్చోళ్ళని చేసి అమాయకులను చేసి మీ పోలీస్ బలగాలతోటి మమ్మల్ని ఇబ్బంది పడడం చేస్తున్నావు. ప్రతి అంటే ఇంజక్షన్ ఆర్డర్ ఉందంటావు, ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే మా ట్రాక్టర్ ఎట్లు వస్తుంది? నీకు 25 ఎకరాలు కొర్ర సీను కొర్ర చంద్రనాయకు నువ్వు అమ్మినావు, మరి 20 ఎకరాలకు నీకు దారి ఉండదా? తోడటి 50 ఎకరం నీకు దారి ఉండదా? దయచేసి అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మీకు పాదాభివందనం చేస్తున్నాము. 250 మంది రైతులము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. మాకు ఇబ్బందిని కలగకుండా మా రైతులకు గతంలో ఉన్నటువంటి ఘాట్ డొంకని సజావుగా రైతులు నడిచే విధంగా మాకు దయచేసి మా దయ ఉంచి ఈ డొంకని యథావిధిగా నడిపించే ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈత గౌరవనీయులైన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను మరిగూడ మండల వాసిని. నాది మరిగూడ మండలం ఒట్టిపల్లి రెవెన్యూ పరిధిలో మాకు భూమి ఉంది, పట్టా భూమి. ఆ భూమికి పోయే దారి మరిగూడ చౌరస్తా హెచ్పి పెట్రోల్ బంకు నుంచి రోల్గొండ బొమ్మగుట్ట దాకా ఒక ఘాట్ డొంక అని ఉంటుంది. ఆ డొంక పోవడానికి, రైతులు పోవడానికి ఎడ్లు, తర్వాత మేకలు, పశువులు అన్నీ, గొర్రెలు అన్నీ, అట్లే హార్వెస్టర్లు, రైతులు పోవడానికి దారి ఉంది. ఆ దారిని కొంతమంది రియల్టర్లు ఈ మధ్యకాలంలో కుమ్మక్కయి ఆ దారి లేదని చెప్పి రైతులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ ఇబ్బంది గురి చేయకుండా తక్షణమే గవర్నమెంట్ యంత్రాంగం, ఉన్నతాధికారులు దాని మీద ఆ బాటని సర్వే చేసి అధికారులు ఆ రైతులకు అప్పచెప్పాలి, యథావిధిగా నడిచే విధంగా చూడాలని నేను మరిగూడ మండలం ఒట్టిపల్లి గ్రామం తరపుకెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి గారికి తక్షణమే ఈ సర్వే చేసి రైతులకు బాటని అప్పచెప్పాలని, ఆ బాట
కబ్జా చేసిన వ్యక్తుల మీద కఠినమైన శిక్ష అమలు చేయాలని వాళ్లకు ఇంకో వేరే దగ్గర కూడా వీళ్ళకి రైతులకు జరిగిన అన్యాయానికి వేరే దగ్గర కూడా వేరే వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా చూడాలని ఇది ఒక అది ఉన్నతాధికారులు సర్వే చేసి వాళ్ళ మీద కఠినంగా శిక్ష అమలు చేయాలని కల్లు వెంకటరెడ్డి పాల్వాయి ప్రవీణ్ రెడ్డి వీళ్ళిద్దరి మీద రైతులకు అన్యాయం చేస్తున్నారు, కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకొని వాళ్ళని మా తాతల తండ్రుల నాటి నుంచి ఉన్న మాటని మాకు వేదావిగా వచ్చే విధంగా చూడాలని అధికారులను కోరుకుంటున్నాం. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మర్రిగూడ మండలం రాజపేట తండ జిల్లా నల్గొండ గారికి నమస్కారం. అనగా మాది గత 100 సంవత్సరాల నుంచి ఉన్న దారిని పాల్వాయి కల్లు వెంకర్ రెడ్డి పాల్వాల్ ప్రవీణ్ రెడ్డి ఇద్దరు కలిసి కుమ్మక్కయి మా దారిని అడ్డుతోడి జేసీబీలతోటి అడ్డంగా గాతులు తీసి మాకు దారిని పోకుండా ఆపి మరీ చెట్ల మండలు కొట్టి యాప చెట్లని టేకు చెట్లను కొట్టి రోడ్డుకు అడ్డమేసి మాకు పోకుండా సీసీ కెమెరాలు వేసి మాకు అనేక బాధలు పెట్టి సీసీ కెమెరాలతోటి మాకు పోలీసుల బలగాలతోటి బెదిరింపు కాలు చేసి ప్రతిదీ కూడా వాళ్ళు డబ్బుకు మయమయ్యి ప్రతి వాళ్ళు కూడా మాకు చాలా రకరకాల ఇబ్బందులు పెట్టి ఘోషగా అనేక రైతులకు ఇబ్బంది పెట్టి చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఈ దారిని మాకు కంటిన్యూగా కావాలని దయపూర్వకంగా చేస్తున్నాం. నా పేరు మాలగొని చిన్నబ్బయ్య, మర్రిగూడ మండలం గ్రామం రాజపేట తండ నల్గొండ డిస్టిక్. ఒట్టిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న గార్ది డొంక గత కొన్ని సంవత్సరాలుగా మా తాత కాలం నుంచి ఉన్నది. ఇప్పటికీ మాకు ఒక 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉన్నది. అప్పటి నుంచి ఉన్న డొంకని ఇప్పుడు మన కల్లు వెంకటరెడ్డి పాల్వాయి ప్రవీణ్ రెడ్డి వీళ్ళు కలిసి ఈ దారిని కబ్జా చేయడం జరిగింది. ఈ మన మెయిన్ రోడ్డుకున్న సెటర్ ప్లేస్ని కొంత డబ్బు కొరకు ఆశపడి ఇట్లా కబ్జా చేయడం జరుగుతుంది. రైతులకు అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. నా పేరు మాధవన్ మహేందర్ అన్న. మాది మండలం మర్రిగూడ, డిస్టిక్ నల్గొండ, విలేజ్ రాజపేట తండ. ఇది గాడిలో డొంక అంటారు అన్న. ఇది మా తాత ముత్తాతల కాడికి వస్తుంది. ఇది కుదర ఈ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నారాయణ రెడ్డి వీళ్ళంతా మన కల్లు వెంకరెడ్డి వీళ్ళంతా కలిపి ఇప్పుడు డొంక కాదంటారు. ఇది వాస్తవానికి రైతు పోయే డొంక. కొన్ని రోజులు దీన్ని ఆపేసిర్రు. మళ్ళీ దీన్ని మేము స్టార్ట్ చేసుకున్నాం. దీన్ని స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు దాన్ని కబ్జా చేసిర్రు. మళ్ళీ కబ్జా చేసి మొత్తం ఆగమాగం చేస్తుంది. ఏమనంటే వెంచర్లంగా ఓరి అక్కడంగా ఓరి ఇక్కడంగా ఓరి అంటారు. మా తాత వాటర్ వస్తాయి ఇడంగానే, పొద్దున్న లేసి ఇడంగా ఇళ్ళ కడంగా వాటర్ వస్తాయి మొత్తం. వాటర్ మళ్ళీ ఆడంగా వెళ్ళిపోనీకే మళ్ళీ నాళ్ళ లేదు. అంత చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏమనంటే మాకు చాలా ఇబ్బంది పెడుతుంది రైతులకు. మేము పొద్దున్న లేసి చీకట్లో పోవాలి, ఎక్కడికి వెళ్ళి పోవాలి మేము, మాకు పోనీకే రాదు, ఇబ్బంది అవుతుంది. ఏం లేనా మాకు డొంక క్లియర్ కావాలి. మాకు విధంగా మా బాట మాకు కావాలి. ఇప్పుడు అంటే నిన్నమన్న వచ్చింది అమ్మ బాట అని అంటారని అనుకోవచ్చు. ఇది మా తాత కాలం నాటి ఉంది. ఆ తాత మాకు లేదు అని ఇప్పుడు 35-40 ఏళ్ళు వస్తున్నాం. మా చిన్నతనంకి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాం మేము డొంకని. ఇలా కొత్తగా డొంక లేదు బంద్ చేస్తామంటే పద్ధతి కాదు కానీ అది